నాకు కావాల్సింది సక్సెస్ఫుల్ పర్సన్. అతని ద్వారా నా డిగ్నిటీ పెరగాలి, నాకంటూ గొప్ప ఐడెంటిటీ రావాలి. నేను తిరిగే కార్లు, వాడే వస్తువులు, వేసుకునే బట్టలు, ఆఖరికి నేను వేసుకునే చెప్పులు కూడా బ్రాండెడ్ అయినట్టే నా పక్కన నిలబడేవాడు కూడా ఒక బ్రాండ్ అయి ఉండాలి. అది అతని సక్సెస్ అయి ఉండాలి. ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తాను, అంతేకాని ది బెస్ట్ అనుకొని కాంప్రమైజ్ అవ్వను. ఫైన్, అతను ఛాంపియన్షిప్ గెలిచాకే పెళ్లి ఫిక్స్ చేస్తాను. ఏదైనా సరే నా సిస్టర్ ఇష్ట ప్రకారమే జరగాలి, జరిపిస్తాను. లవ్ యూ అన్నయ్య. ఏంటి, నేను నిన్ను టీచ్ చేసి ఏడిపించాలా? నువ్వు బానే ఉన్నావా? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? అయినా నేనెందుకు నిన్ను టీచ్ చేస్తా గంగా? నన్ను ఇంట్లో నుంచి గెంటించేద్దాం అనుకుంటావా? అబ్బా వంశీ, నేను చెప్పేది పూర్తిగా విను. నా నిన్ను నిజంగా టీచ్ చేయమనట్లేదు, జస్ట్ యాక్టింగ్ చెయ్యి. అది కూడా వేరే వాళ్ళు ఫోన్లో వినేలాగా చెయ్యాలి, అంతే. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? ఏది కూడా అర్థం కాలేదా? ఏం చదువులు చదువుతారో ఏమో. అదే ఏప్రిల్ ఫూలింగ్ చేసినట్టు ఈ మధ్య వీడియోల్లో ఏదో చేస్తారు కదా, అదేదో పార్కో పేర్కో అని. ప్రాంకా? అదే అదే. నానొకతన్ని ప్రాంకింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి, వాళ్ళు వినేలాగా నువ్వు నన్ను ఏడిపిస్తే చాలు, ప్రాంకింగ్ అయిపోతుంది. ఏమన్నా తేడా వస్తే నా పని అయిపోయిద్ది. నేను అసలే వెరీ డీసెంట్, ఇలాంటివన్నీ నాకు అస్సలు చేత కావు. ఓ అవునా? అయితే రోజాతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడడం, మీరు తనతో చాటింగులు, వాయిస్ మెసేజింగులు పెట్టడం, కీర్తి ఫోటోలకు లైకింగులు కొట్టడం, అది తెలిసి అతది నీతో గొడవ పెట్టుకోవడం, ఇదంతా పెద్దలతో డిస్కసింగ్ చేయాల్సిందే. ఇవన్నీ నీకెలా తెలుసు? స్నేహ చెప్పింది కదా. ఎవరు చెప్తే ఏంటి, నేను చెప్పింది చేస్తావా లేదా? చెయ్యక చేస్తానా? ఇంతకీ ఎవరిని ప్రాంక్ చేయాలి? ఎవరా ఫ్రెండ్? పేర్లు ఎందుకులే, నేను ఫోన్ చేసి లైన్లో పెడతాను, నేను చెప్పింది చెయ్యి. సరే. ఈ అమ్మాయి కాల్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే స్పేస్ లేకుండా తల తినేస్తుంది. ఏదైనా ప్రాబ్లంలో ఉంటుందేమో. హలో, చూడు, నన్నులా ఏడు పెంచడం కరెక్ట్ కాదు, తప్పు. ఏంటి తప్పు? వెంటపడి ప్రపోజ్ చేస్తే నో అంటావా? నా సంగతి ఇంకా తెలీదు. చూడండి, మీరు భయపెడితే భయపడిపోతాను అనుకోకండి. నాకు కొండంత అండ నా ఫ్రెండ్ బడ్డీ ఉన్నారు. మీరిలా నన్ను ఏడిపిస్తున్నారని తెలిస్తే నిన్ను చిత్త కొడతారు. బడ్డీ లేదు, సోడా బుడ్డీ లేదు. ఎవరొచ్చినా నేను భయపడేదే లేదు. వచ్చి నా బైక్ ఎక్కు. నో నో, నేను రాను. హలో, ఏం జరుగుతుంది అక్కడ? నీకు ఎంత ధైర్యమే నాకే నో చెప్తావా? ఈ వంశ ఫ్లోలో వచ్చేసింది. నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాల్సిందే. చూడు, నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాటి నుంచి ఒక లెక్క. నన్ను కాపాడడానికి ఆర్కే వస్తారు. హలో, ఒక్కడే కాదు, 100 మందిని తోడు తెచ్చుకోమను. ఆ ఒక్కరే 100 మందితో సమానం. అంతలా ఉంటాడా? అయితే రమ్మని చెప్పు, చూసుకుందాం. నా ప్రతాపమో వాడి ప్రతాపమో. వాడు వీడు అనకూడదు, అన్నయ్యనంటే కళ్ళు పోతాయి. అన్నయ్య అంటే అది అన్నయ్య లాంటి వారు అని. ఓహో. హలో, మీరు ఎక్కడున్నారో చెప్పండి. హలో, నీ పొగరు దించే టైం వచ్చేసింది. ఆల్రెడీ నా ఆర్కేకి నీ లొకేషన్ షేర్ చేశాను. తను బయలుదేరి వస్తూ ఉంటారు, నీ అంత చూస్తారు. యా, హలో, నేను బయలుదేరి వస్తున్నాను.
నేను ఒక్కసారి కమిట్ అయితే చాలా అప్పు ప్రాంకింగ్ అయింది. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? నీ ఫ్రెండ్ గడగడలాడిపోయి ఉంటాడు కదా. ఆ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నువ్వు వణికిపోతావు. ఏమన్నా? నువ్వు హీరో అవ్వాల్సిన వాడివి అంటున్నా. చాలా మంది అదే అంటారు, ఓహో బట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓహో హీరో అవటం, నాకు ఫ్యాన్స్ పెరగడం, అబ్బో హీరోయిన్స్ నా కోసం గొడవ పడ్డం, ప్రొడ్యూసర్స్ నా కోసం క్యూ కట్టడం, ఇంకా మీడియా అయితే గంగా అంతేలే, అవసరం తీరిపోయిందిగా. వంశీ నువ్వు మాత్రం హీరోరా. గంగా మంచినీళ్ళు తీసుకురా. అబ్బా ఏం చూస్తున్నావు? పర్వాలేదే, నా ఫోన్ కాలింగ్ రుద్ర సార్ సీరియసింగ్ గానే తీసుకున్నారు. రుద్రా పెదనాన్న ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాగింగ్కి వెళ్తున్నాను పెదనాన్న. అబద్ధం, నా కోసం అబద్ధం చెప్పేస్తున్నారు. నువ్వు కాస్త కుదురుగా నిలబడతావా? జాగింగ్ ఈ టైంలో ఈ డ్రెస్ లో వెళ్ళడం ఏంటి రుద్రా? అంటే పెదనాన్న అది అక్కడ పెద్దరు, మీకు ఈ మధ్య మరీ చాదస్తం ఎక్కువైపోయింది. ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు. ఏ ఈ టైంలో జాగింగ్కి వెళ్ళకూడదని ఏమైనా రూలింగ్ ఉందా? రూల్ లేకపోయినా ప్రతిదానికి ఓ టైం ఉంటుంది. టైమింగ్ ఉన్న వాళ్ళకి టైంతో పని లేదులేండి. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు? టైమింగ్ ఉంది కాబట్టి, టైంకి గుర్తొచ్చింది కాబట్టి. మీకన్నీ విచిత్రాలే పెద్దరు. నా కంటపడే విషయాలన్నీ నాకు విచిత్రంగానే కనిపిస్తున్నాయి, కొందరి ప్రవర్తనతో సహా. నేను వేరే ఫ్రెండ్ని కలవాలి పెదనాన్న, అందుకే తొందరగా వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. ఏంట్రా చాలా కంగారు పడిపోతున్నావేంటి? మళ్ళీ ప్రశ్న? అబ్బాయిలు అన్నాక బోల్డ్ అన్ని పనులుంటాయి పెద్దరు. అన్నీ అలా క్వశ్చనింగ్ చేయకూడదు. రుద్ర సార్, పెద్దోరు అలాగే చాదస్త ప్రశ్నలు వేస్తారు. మీరు బయలుదేరండి రుద్ర సార్.